ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభువుని యేసుక్రీస్తు వాళ్ళందరికీ వందనాలు. మనం గత ప్రభు దినంలో క్రైస్తవుడు వేషధారి ఉండకూడదు అనే టాపిక్లో మనకి 11వ నిమిషం నుండి 13వ నిమిషం మధ్యలో అపోస్తుడైన పేతురు అని చెప్పాల్సింది కాడ పౌలు అనే పేరు దొర్లింది. క్షమించండి, దాని ఒకసారి అక్కడ పేతురు అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి నా మనవి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. మనం ఎక్కువ ఏం చేస్తామంటే యోహాను సువార్త 4వ అధ్యాయంగానే ఆరాధన అనే బేసికల్ పాయింట్ మీద మనం ఎక్కువగా యోహాను సువార్త 4వ అధ్యాయం మీద మాట్లాడుతూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు సమరయ స్త్రీ, యేసుక్రీస్తు మాట్లాడుతాం, సమరయ స్త్రీ మాట్లాడతాం, సమరయ స్త్రీ మాట్లాడుతూ యేసుక్రీస్తు సమాధానం చెబుతాం. ఇలాగూ మనకి చూసే సందర్భంలో ప్రభువు యేసుక్రీస్తు సమరయ స్త్రీ ఆరాధన గురించి మాట్లాడతారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే 4వ అధ్యాయంగానే మనం ఏం చేస్తామంటే అంత మట్టుకే చూసి మిగతా కాంటెస్ట్ని మనం వదిలేస్తాం. కానీ నెక్స్ట్ కాంటెస్ట్లో ఒక అద్భుతమైన సమాచారం ఉంది. ఈ అద్భుతమైన సమాచారాన్ని మనం కొంచెం లోపలికి వెళ్ళి చూడవలసిన వారమే ఉన్నాం. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలని కోరుకుంటాడు. యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలని కోరుకుంటాడు. యూదయ గలిలయ మధ్యలో సమరయ ఉంటుంది. యూదయ గలిలయ మధ్యలో సమరయ ఉంటుంది. ఈ మధ్యలో సమరయ ఉండిద్దంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి బాపట్ల అంటే మధ్యలో పొన్నూరు ఉన్నట్టుగా, అది గుంటూరు నుంచి బాపట్ల అంటే మధ్యలో పొన్నూరు ఉన్నట్టుగా సమరయ ఉంటుంది అన్నమాట. అందువల్ల సమరయ పట్టణం మీదగానే వెళ్ళాలి గలిలయ వెళ్ళాలంటే. అందుకని సమరయలో వచ్చే నడుచుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. కాస్త ధనికులు అయితే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, కాస్త ధనం తక్కువ అయితే గాడిదల మీద వెళ్ళేవాళ్ళు, ఇంకా కొంచెం రాజులైతే రథాల మీద వెళ్ళేవాళ్ళు. ఇలాగ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. కానీ ప్రభువు యేసుక్రీస్తు నడక మొత్తం కాలినడకనే మనం చూపడింది. ఆయన ఎక్కడ గుర్రం ఎక్కినట్టు కనపడాల, గాడిదను మట్టికి గాడిద పిల్లని ఎక్కినట్టుగా మనకి గ్రంథంలో కనిపిస్తుంది. అందువలన నడకతో వెళ్ళేటప్పుడు కొంత లెక్కగానే దాహం అయింది. మనకు తెలుసు, అక్కడ మనకు ప్రత్యేకంగా యాకోబు బావిని పరిచయం చేశాడు. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా పరిచయం చేయని యాకోబు బావిని యోహాను పరిచయం చేశాడు. ఆ నెక్స్ట్ సమరయ స్త్రీ అంటే సమయ ప్రాంతంలో ఒక స్త్రీతో మాట్లాడిన ఆ సన్నివేశాన్ని యోహాను రాశాడు. ఎందుకంటే ఆయన శిష్యుడు కనుక ఆ సందర్భం ఏం జరిగింది అనే దాని కొరకు ఆ సందర్భాన్ని రాసుకుంటూ వచ్చాడు. అయిపోయింది. ఈ సందర్భంలో ఆ స్త్రీ గమనించింది ఏంటంటే, అతని ప్రవక్తని గమనించింది. తనకున్న లోపాలను గురించి ఆయన చెప్పటం, ఆ లోపాలని ఏదైతే చెప్పాడో, ఆ లోపాలు ఏదైతే చెప్పాడో దాన్ని వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళతో పంచుకున్న తర్వాత ఆవిడేమందంటే 4వ అధ్యాయం 39వ వచనం ఉంటుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అదనమాట స్త్రీ సాక్ష్యం అంటే. ఒక స్త్రీ క్యారెక్టర్ ఎరిగిన జనులు ఆ స్త్రీ మాట్లాడే మాటలు అంటే ఓపెన్గా, అంటే ఎక్కడ కపటం లేకుండా మాట్లాడే మాటలు,
ఆ జనులు నమ్మారు. నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని బట్టి ఆమె తోసేయచ్చు. అయ్యే ఈ మాటలు కూడా మనం వినాలా అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఆమె చెప్పిన మాటలు వాళ్ళు నమ్మారు. ఈ నమ్మటం వలన ఏం జరిగిందో నెక్స్ట్ ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. అది బేసికల్ పాయింట్ మనం గమనించాల్సింది. సమరయ పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు 2 దినాలు ఉన్నాడు. 2 దినములు ఉండి ఆయన ఏం చేశాడంటే అక్కడ పరిచర్య చేశాడు. ఆ స్త్రీ యొక్క నడిపింపు ప్రభువైన యేసుక్రీస్తుని 2 దినాలు సమరయ పట్టణంలో ఉండేటట్టుగా చేసింది. ఎందుకంటే అక్కడ పని జరిగింది, అక్కడ పని ఉంది. ఏం పని ఉందంటే అవిశ్వాసులు లేని వాళ్ళు విశ్వాసులు అవుతారు ఛాన్స్ ఉంది అక్కడ ఆ ప్రాంతంలో సమరయలో. ఇప్పుడు ఎంత చెప్పినా మారిన యోదయలో ఉంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎంత చెప్పినా యోదయలో మార్పు అనేది జనులకు మార్పు లేనప్పుడు ఆ ప్రాంతంలో ఉండి చేసేది ఏముంది ఆయన. కాబట్టి ఎక్కడైతే పని ఉందో అక్కడ పని ఉంది. కాబట్టి వాస్తవానికి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఆమె చెప్పిన ఆ మాట. అలాంటి ప్రాంతంలో 2 రోజులు ఆ సమరయ పట్టణంలో ఉన్నాడు. సమరయులు మిక్స్డ్ బ్రీడింగ్ అంటే మీకు గతంలో చెప్పాను, మళ్ళీ ఓరలుగా ఒక మాట చూతా. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు చెరకు ఇశ్రాయేలు 10 గోత్రాలు వెళ్ళటం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మొదటగా అష్షూరు చెరకు ఇశ్రాయేలు 10 గోత్రాలు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు హోషియా కాలంలో అష్షూరు చెరకు వెళ్ళారు. హోషియా 9 సంవత్సరాలు ఏలుబడి చేశాడు ఇశ్రాయేల్ని. వీళ్ళు అష్షూరు చెరకు వెళ్ళిన రమారమి ఒక 130 సంవత్సరాలు పైబడి. ఆ తర్వాత యోధా జాతి బబులోను చెరకు వెళ్ళారు. అష్షూరు చెరకి వీళ్ళు వెళ్ళిన తర్వాత యూదా రాజులు మనీషియా, ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీను, సిద్కియా అనే రమారమి 7 రాజులు పరిపాలన చేశారు. ఈ అష్షూరు చెరకు వెళ్ళినప్పుడు ఈ అష్షూరు చెరలో చాలా సంవత్సరాలు 100 సంవత్సరాలు పైబడి ఉన్నారు. కాబట్టి అక్కడ వీళ్ళు వివాహం చేసుకోవడాలు జరిగినాయి. వెళ్ళిన వాళ్ళు వివాహాలు చేసుకోవడం జరిగినాయి అంటే జనరల్గా ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామనుకోండి, లేకపోతే లండన్ వెళ్ళామనుకోండి కుటుంబాల సమితంగా, అక్కడ ఉంటే ఏం చేస్తారు, అక్కడ పిల్లల్ని చేసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, మొబైల్ తీసుకొని చిన్నపిల్లడు అప్పుడు ఆడు పెరిగాడు అనుకో, ఓ 40 అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు 40 ఏళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోండి, ఒక 70 ఏళ్ళతో ఒక 30 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి. 30 ఏళ్ళ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు అనుకోండి. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి పిల్లలు పుడితే ఇంకో 30 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, 60 ఏళ్ళు అంతే. నేను అప్పుడు పోతా. సెకండ్ జనరేషన్లో వాడు అక్కడ వివాహం చేసుకోవడానికి అన్న ప్రాంతం. ఎందుకు చెబుతానంటే ఇది నాకు తెలుసు కాబట్టి ఆ విషయం చెబుతున్నాను. ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ తాతగారు ఉన్నాడు, ఆయన అమెరికా వెళ్ళాడు, వాళ్ళ పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆయన కొడుకు అక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఆఫ్రికన్ అమెరికన్ చేసుకున్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు జరాక్, ఆయన పేరు జరాక్. అతను అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈ దేశం వదిలిపెట్టాడు. కానీ ఈ దేశం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకోండి, మన వాళ్ళు ఎలా చూస్తారు, ఈ పిల్లవాడిని బట్టి మన పిల్లవాడిని చూస్తాడు. కానీ ఆ పిల్లని మట్టుకు ఏం చేస్తారంటే మన పిల్లలకు చూడరు, కాస్త ఆలోచిస్తారు. కొంచెం నెగిటివ్ సెన్స్ వచ్చింది మనకి నెగిటివ్ సెన్స్ ఎక్కువ. మనకి ఏంటంటే మన భూభాగం ఎట్టకుంటుందంటే మతాలు, కులాలు, ఈ వర్గాలతోనే పోయిద్ది దరిద్రం. ఏంటంటే ఈ దరిద్రం పోయేది కాదు, ఇది సత్యనే పోయిద్ది అనమాట. అందువలన కొన్ని కంట్రీస్లో ఇలాంటి భావన ఉండదు, కొన్ని కంట్రీస్లో భూభాగాన్ని బట్టి అలాంటి భావన వస్తుంది. అందువలన ఈ జాడ్యం అనేది ఇశ్రాయేల్ జాతిలో అప్పట్లోనే ఉంది. అందువలన అక్కడ ఉండటం వలన తరాలు మారే కొద్ది వాళ్ళు అక్కడే వివాహం చేసుకోవడం వల్ల పిల్లలు పుడతారు. మిక్సింగ్ బ్రీడ్ అంటే ఏంది,
ఇశ్రాయేలుడు ఇశ్రాయేల్ స్త్రీని చేసుకోవాలి, ఇశ్రాయేలుడు ఇశ్రాయేల్ స్త్రీని చేసుకోకుండా అక్కడ చెరకొని పడిపోయిన అషూరు చెరకొని పడిపోతే అక్కడ వాళ్ళని వివాహం చేసుకోవటం వలన పిల్లలు పుట్టారనమాట. జనరల్గా తండ్రి ఒక క్యాస్టు తల్లి ఒక క్యాస్ట్ అయ్యి పిల్లలు పుట్టారనుకోండి, వివాహం చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు కొంతమంది. మరి వాళ్ళ నాన్న అదంటారా, వాళ్ళ అమ్మ ఇదంటారా, ఈ పిల్లలు మనం చేసుకుంటే జనం అనుకుంటారు అనేది ఇంత టెక్నాలజీలో కూడా ఉంది. చేసుకునేవాడికి ఏం లేదు, చేసుకునే అమ్మాయికి ఏం లేదు, చూసేవాడికి జబ్బు ఎక్కువైంది అనమాట. ఇది కామన్గా ఉంటుంది. కాబట్టి ఇది ఈ యొక్క తత్వం అనేది అప్పుడే పుట్టింది వాళ్ళకి. ఆ అషూరు చెరకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వీళ్ళు బబులోను చెరకు వెళ్ళారు. ఈ అషూరు కూడా బబులోను రాజు కింద వచ్చింది. కాబట్టి కలిసిపోవటం వలన వీళ్ళు కలిసిపోయారు. తిరిగి ఎజ్రా నెహెమ్యా కాలంలో తిరిగి యెరూషలేముకి వచ్చేటప్పుడు ఈ ఎవరైతే ఇతర అమ్మాయిలను చేసుకుని సంతానం పుట్టిందో వాళ్ళ గురించి ఆబ్జెక్షన్ జరిగింది. మీరు రావడానికి లేదు, మీరు యెరూషలేం కట్టాలంటే ఛాన్స్ లేదు, మీరు మిక్సింగ్ బ్రీడు అనే ఒక వివాదం పుట్టినప్పుడు వాళ్ళు సపరేట్ అయ్యారు. ఆ సపరేట్ అయిన జాతి సమరయులు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ సమరయుల్ని ఏం చేశారంటే వాళ్ళు అంటరాని, అంటే అన్ని జనులాగానే అంటరానిగా చూశారు. అంటే కాస్త ఉన్నా మనోడ్రా అని భావన ఉన్నా ఆ లోన ఇది పోలా. అందువల్ల యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు యెరూషలేంలో ఆరాధన చేస్తారు, సమరయులు గెరిజం కొండ మీద ఆరాధన చేస్తారు. వచ్చిన గొడవ ఏంటంటే అట్లాంటి ప్లేస్లో ప్రభువు యేసుక్రీస్తు 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఉండటం వలన అక్కడ పని జరిగింది అని చెప్పింది గ్రంథం. ఏం చెప్పాడంటే 40 వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొండ్రి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి, అది ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి. కాబట్టి నువ్వు వింటేనే నమ్మకం పుడుతుంది, నువ్వు వినకుండా ఏ నమ్మకం పుడుతుంది? వినాలా. మనం ఏం చేస్తారంటే మనోళ్ళు వినటానికి ఇష్టపడరు. ఏదైనా ఒక బైబిల్ క్లాస్ పెట్టామనుకోండి, ఆ బైబిల్ క్లాసే కదా. ఒక కూడికి పెట్టాం, ఆ కూడికే కదా. ఆరాధన ఆదివారం వస్తే కానీ వినటం అనేది ఏం చేసిందంటే మన లోపాలను సవరిస్తుంది. వినుట, నువ్వు వినేది లోపాలను సవరించుకోవటం కోసం. ఆంతరంగిక పురుషుల్లో అనేక లోపాలు ఉంటాయి, అనేక జబ్బులు ఉంటాయి. అనేక జబ్బులు సవరించేది వాక్యం ఆంతరంగిక పురుషుని. అందువల్ల ఇది వింటేనే జరిగింది. కాబట్టి డాక్టర్ కనుక చేయబట్టుకుంటే నాడీ పట్టుకొని లోపాలు ఎలాగ చెబుతాడు, అలాగనే వాక్యం ఏంటంటే నువ్వు వినేటప్పుడు నీ లోపాన్ని ఎత్తి చూపించింది. ఈ లోపం ఉంది, ఈ టాబ్లెట్ వేసుకో అంటే దీన్ని ఇలా వాక్య సరి చేసుకో అని ఇలా చెప్తున్నాడు. అందువల్ల అనేకులు వినటం వలన ఆయన నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, అదనమాట. అంటే నీ మీద మేము బేస్ అవ్వట్లా, నువ్వు చెప్పిన మాటను ఏది కాబట్టి నా లోపాలన్నీ చెప్పాడు కాబట్టి ఈయన మీరు నమ్మండి అని కాదు, నీ మాటను బట్టి కాక, అది బేసికల్ పాయింట్. నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని, అది మేము ఆయన దగ్గరున్న వర్తమానం ఏం చేసింది అంటే మమ్మల్ని కదిలింపు చేసింది. కాబట్టి ఎవరైనా, నేనైనా, నువ్వైనా సువార్త మూలంగా వినే చేంజ్ అవ్వాలా. మనుషుని బట్టి వెల్సన్ డేవిడ్ గారు భలే మంచి మెసేజ్ చెప్తాడు. నీకు ఇంతకంటే చెప్పాము, ఇది ఎవడున్నాడు మనకి అని మారుమోసి పొందాడు, ఆడు మారుమోసి నిలబడదు. చాలామంది ఏం చేస్తారంటే మనుషుని బట్టి మారుమోసి పొందుతూ ఉంటారు. అది చాలా డెడ్ రాంగ్, అది చాలా తప్పు. సువార్త మూలంగా మారుమోసి పొందాలా. అంటే సువార్తను విని ఈ సువార్త నా అంతరంగిక పురుషుని మార్చగలదు, ఈ సువార్త నాకు రక్షణ భాగ్యం ఇవ్వగలదు, నేను ఎన్న సువార్త ఖచ్చితమే అనేది రావాలి. కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు. వ్యక్తి మీద ఆధారపడితే ఆ విశ్వాసం నిలబడదు, అది రక్షణ కానే కాదనమాట. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నాయకులను గోలు పెట్టుకొని ఏం చేస్తారంటే బాప్తిసాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు కుడితిలో పడ్డ ఎలిగే కానీ ఇంకేం ఉండదు, వాళ్ళు పొందే మేలేం ఉండదు. కాబట్టి మా మట్టుకు మేము విని, అంటే నువ్వు చెప్పిన మీద ఆధారపడాల మేము అని అన్నారు. దాన్ని బట్టి విని మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షణను తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. చిన్నగా ఏం చేశాడంటే స్టోరీని జాగ్రత్తగా, అంటే జరిగిన సంఘటన జాగ్రత్తగా తీసుకుంటూ వెళుతూ యోహాను లోకరక్షకుడు అనే ఒక టైటిల్ ఇచ్చేసారు అనమాట. లోకరక్షకుడు, లోకాన్ని రక్షించేవాడికి ఈయనకంటే ఇంకెవరు లేరు అని అన్నాడు. కాబట్టి యేసు లోకరక్షకుడు అనేది స్టేట్మెంట్ యోహాను ఇచ్చాడు. ఈ యోహాను సువార్త బైబిల్ పండితుల ప్రకారంగా క్రీస్తు శకం 90లో రాయబడింది. అంటే లాస్ట్లో రాయబడిన సువార్త ఇది. మత్తయి, మార్కు,
లోక, యోహాను సువార్తలు 4 గాస్పెల్స్ అంటారు. ఇది డిఫరెంట్. అది ఈ సువార్త డిఫరెంట్ అనమాట. కాబట్టి 3ని ఒక ఘాటిని కట్టేసుకొని యోహాను సువార్త సపరేట్ చేసాడు. ద్విసంభాషి అన్నారు దీన్ని. సాక్షి అంటే ప్రత్యేకంగా ప్రభువుని యేసుతో పాటు ఉండి ఆయనతో పాటు జరిగినవన్నీ చక్కగా రాసినవాడు అని అర్థం అనమాట ప్రతి విషయాన్ని. అందువలన యోహానుకి మిగతా రచయితలకి చాలా తేడా ఉండటం వలన యోహాను 7 అద్భుతాలని రికార్డ్ చేశాడు ప్రత్యేకం కావాలని. ఆ 7 అద్భుతాల్లో ఫస్ట్ అద్భుతం కానాన్లో తెలియజేశాడు. రెండో అద్భుతంలో కూడా కానాన్నే తెలియజేశాడు. అది ఫస్ట్ అద్భుతానికైతే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ రెండో అద్భుతాన్ని గురించి కొంచెం ఆలోచన రేకెత్తించడం కారణం అంటే లోకరక్షకుడు అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే 2 దినములైన తర్వాత అన్నాడు. 2 దినములైన తర్వాత ఏంటైంది? ఆయన సమయంలో 2 దినాలు ఉన్నాడు. 2 దినములైన తర్వాత దీని అర్థం అనమాట. 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళాను. కాబట్టి సమరయ నుంచి గలిలియా జిల్లాలోకి వెళ్ళాడు. గలిలియా జిల్లా అంటారు. గలిలియాలో మనకు చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి పేర్లు, టకటకటగా చెప్పగలిగిన పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ నజరేత్ అనమాట. ఈ నజరేత్ అనేది మరియా అంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరి యొక్క నివాసం గుర్తుపెట్టుకోవాలా. మరి యొక్క గ్రామం నజరేత్ అనేది. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవత గలిలయలోని నజరేతును ఊరిలో, అది దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకెందుకు దేవుని చేత పంపబడిను. కాబట్టి యోసేపు ఏమో బెత్లెహేమీయుడు, మరియా నజరేతు. ఈ నజరేతు అనేది గలిలయలో ఉంది. గలిలయ ఉంది అంటే సమరయ నుంచి ఫస్ట్ నజరేతు నుంచి కానాను నుంచి కపెర్నహూము ఒక 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సి విషయం అంటే ఈ కొంచెం ఫేమస్ అనమాట మనకి ఈ నోటికి వచ్చాయి అనమాట. నజరేతు, కానాను, కపెర్నహూము. ఈ పొద్దాకు ఆ పదాలు మనకి ప్రవేశికి తిరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి, బెత్సదా వగైరా ఉన్నాయి. వదిలేద్దాం, మనకు కొరాజీనా ఇలాంటివన్నీ వదిలేద్దాం. అంటే ఇప్పుడు సమరయ నుంచి నజరేతు నుంచి కానాను నుంచి కపెర్నహూము కలలా. ఇప్పుడు 2 దినములైన తర్వాత ఇవన్నీ గలిలయ జిల్లాలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, గలిలయ జిల్లా అనమాట. ఇప్పుడు అంటే పొన్నూరు నుంచి ఎంటర్ అయ్యి చిన్నగా బాపట్లకు వచ్చాడంటే ఆ మధ్యలో అక్కడ స్టే అక్కడికి వచ్చాను అర్థం. ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. ఇక అదాటిగా రాలేదనుకోండి, అంటే గుంటూరు జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి ఎంటర్ అయ్యాడు. ఇంకా జిల్లా అన్నారే కానీ, ఇంకా నోటిఫికేషన్ ఇచ్చారే కానీ బాపట్ల జిల్లా అనుకోండి, అంటే గవర్నర్ జిల్లాకి ఎంటర్ అయ్యాడు అర్థం అనమాట. కేంద్రంగా ఎంటర్ అయ్యాడు అనుకోండి. కాబట్టి ఇప్పుడు నజరేతు నుంచి కానాను వచ్చాడు. కానానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు కానాను గురించి 2 దినములతో ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయ వెళ్ళాను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో గంతపని యేసు సాక్ష్యం ఇచ్చాను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు కొరకు యెరూషలేము పండుగ సమయమున ఆయన చేసిన కానీ వారు చూసినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్షారసం చేసిన గలిలయను కానానుకు ఆయన తిరిగి వచ్చాను. అదనమాట. కాబట్టి ఇప్పుడు కానాన్లో ఉన్నాడు. నజరేతు నుంచి కానాను నుంచి కపెర్నహూము. అది కాబట్టి కానాన్ టు కపెర్నహూము 20 మైళ్ళు ఉంటుంది. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి ఉండెను. యేసు యూదుని గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వచ్చి కుమారుడు సావు సిద్ధమైన కనుక ఆయన వచ్చి ఆయన స్వస్థపరిచిన వేడుకొను. ఇది కాబట్టి కానాన్లో ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు. కపెర్నహూము నుంచి ఒక ఏ నోబుల్ పర్సన్ అన్నాడు ఇంగ్లీష్లో అయితే, ఏ నోబుల్ మ్యాన్, ఒక ప్రధాని, ఒక అధికారి వచ్చాడు.
వచ్చి తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు కనుక చావ సిద్ధమైన తన కుమారుని గురించి బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఈయన యెరూషలేములో యూదయ ప్రాంతంలో చేసిన ఆ కార్యాలు మొత్తం విషయంలో అక్కడ ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఆ స్ప్రెడ్ అవటం వలన ఆ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి చనిపోయే తన కుమారుని బతికిస్తానికి అతనికి వచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే యేసు 45 వచ్చిన సూచక్రియను మహత్కాలను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మని అతను చెప్పాను. అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయన వేడుకోను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బతుకున్న అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి, అదనమాట వెళ్ళిపోయాను. పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం లేదు దాంట్లో. చెప్పాడు, నమ్మాడు, వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోతూ ఉండగానే ఏంటంటే అంత ఇంకా వెళ్ళిచుండగా అతని దోశలు అతని ఎదురు వచ్చి అతని కుమారుడు బతుకున్నాడు చెప్పినాయి. ఏ గంటకు వాడు బతుకున్నా పడసాగిన వారు అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం అని విడిచిన అతనితో చెప్పి ఇది జరిగిన సంఘటన. కాబట్టి ఈ సంభాషణ మొత్తం నమ్మిక అనే దాని మీద బేస్ చేశాడు. నమ్ముట. కాబట్టి సమరయులు నమ్మారు, గలతీలోని ఆ ప్రధాని కూడా, అంటే ఆ నోబుల్ పర్సన్ కూడా నమ్మాడు ప్రభువైన యేసుక్రీస్తుని. నమ్మితే సమస్తం సాధ్యమే అనేది ఇక్కడ ఏంటంటే, నమ్మిన ఆయన కుమారుడు, సావు సిద్ధమైన ఆయన కుమారుడు బ్రతికింపడ్డాడు. వాస్తవానికి యోహోను ఆ రెండవ సూచక్రియని యేసు లోకరక్షకుడు అన్న తర్వాత రెండవ సూచక్రియని ఎక్స్ప్లెయిన్ చేశాడు. రెండవ సూచక్రియని వర్ణించాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయాలన్నమాట. భౌతికంగా ప్రభువైన యేసుక్రీస్తు మనుషుడు చనిపోతే బ్రతికించాడు. ఇది పెద్ద విశేషం కాదు. ఇంతకంటే ముఖ్యంగా ఆయన లోకరక్షకుడు అంటే, లోకాన్ని రక్షిస్తాడంటే ఆంతరంగిక చనిపోయిన మొత్తాన్ని బ్రతికించగల సామర్థ్యం కలిగిన వాడు దాని అర్థం. లోకాన్ని రక్షించడం ఒక నోబెల్ మ్యాన్ ఆ కుమారుని బ్రతికించడం పెద్ద విశేషమే కాదు. దాని ముందేం చెప్పంటే ఈయన లోకరక్షకుడైన సమరలు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో, లోకరక్షకుడు అనేది మీరు భౌతికంగా ఇది ఒక అద్భుతం చూడండి, ఆయన చేసిన అద్భుతము, భౌతికంగా ఆయన చేసిన అద్భుతము ఒక చనిపోయిన బతికించాడు. ఇంతకంటే శ్రేష్టమైన వాడు లోకరక్షకుడు అంటే ఇంతకంటే శ్రేష్టంగా బతికించగలిగిన ఉన్నాడు ఆయన అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు అంటే గ్రంథం ఇలా చెప్పింది. లూకా రాసిన సువార్త రక్షకుడు అనే దానికి 17వ అధ్యాయము 19వ అధ్యాయము మీకు యెరూషలేము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఎరుకో విషయం మాట్లాడేటప్పుడు అక్కడ జక్కని గురించి చెప్పాడు. వదిలేద్దాం, మీకు తెలిసిన దాని గురించి మాట్లాడదాం. ఎందుకు మనం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఆ తర్వాత ఒక మాట్లాడు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు. అది నశించిన దాన్ని వెదికి రక్షించుటకు. రక్షించుట అంటే లోకంలో నశించిన దాన్ని రక్షించేవాడు రక్షకుడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో నశించిన దాన్ని రక్షించేవాడు రక్షకుడు. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అది ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆయన లోకాన్ని రక్షిస్తాడు. ఎప్పుడు నేను రక్షించేది? నువ్వు నమ్మితేనే. నమ్మకపోతే ఛాన్స్ లేదు. అసలు నమ్మకం మీద మొత్తం ఉంది ఏదైనా సరే. నువ్వు నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడితే దేవుణ్ణి నమ్మినట్లెక్క. నువ్వు రక్షించబడకపోతే దేవుణ్ణి నమ్మినట్టు కాదు. అంటే ఏంటంటే అపనమ్మికతో జీవించావు. అందుకంటే ఆయన లోక రక్షకుడు అని చెబుతానికి భౌతికంగా చనిపోయిన ఒక వ్యక్తిని ఎలాగా మరణం నుండి రక్షించాడో
అంతకంటే శ్రేష్టంగా లోకరక్షకుడు అంటే ఆత్మ సంబంధంగా చనిపోయిన ఆత్మను రక్షించడానికి ఈయనే అనేది స్టేట్మెంట్ అనమాట. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. కాబట్టి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చేదేవుడు ఆంతరంగిక పురుషుడు. బైబిల్ అంటే చెప్పేది ఏంటంటే ఆంతరంగిక పురుషుడి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆంతరంగిక పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ భౌతికమైన కొన్ని సన్నివేశాలని నీకు కనిపిస్తుంది, అంతకంటే ఏమి లేదు. అది గుర్తుపెట్టుకోవాలా. భౌతికమైన ఒక సన్నివేశాన్ని చూపించి ఆ సన్నివేశాన్ని ఆంతరంగిక పురుషుడికి వెళ్ళి మొలుపుతాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా, మీరు అపరాధం చేత చచ్చి ఉంటారు, మీ పాపాలు చేత చచ్చి ఉంటారు. కాబట్టి మనం బయటికి బతికే ఉండొచ్చు, మనుషులు బయటకు సుందరంగానే ఉండొచ్చు, లోనోడు చచ్చినోడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, లోనోడు చచ్చినోడు. బయట ఒక ప్రాణాపాయంలో ఉన్నవాడిని కాపాడితే అబ్బా ఎలా రక్షించాడంటారో ఇది కామన్గా ఒక కానీ లోకాన్ని ఎవడూ రక్షించలేడు. ఒక వ్యక్తి లోకాన్ని ఒక వ్యక్తి రక్షించినట్టు ఎక్కడైనా చెప్పండి. లోకాన్ని ఒక వ్యక్తి రక్షించినట్టుగా ఎక్కడైనా డాక్యుమెంట్లో ఉందని చెప్పండి. వాస్తవానికి రక్షకుడు అని చెప్పాలా, కానీ లోకరక్షకుడు లోకాన్నే రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే కారణం తెలుసు యోహానుకి. ఆయన రాసిన సువార్తలోనే ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలం కలిగిన. అదనమాట, క్రీస్తు మూలంగా లోకం కలిగింది. క్రీస్తు మూలంగా లోకం కలిగింది. గుర్తుపెట్టుకోవాలి, లోకము ఆయన మూలం కలిగిన. కాబట్టి లోకాన్ని దేవుడు క్రీస్తు చేయించుకున్నాడు. కాబట్టి లోకాన్ని దేవుడు క్రీస్తు చేయించుకున్నాడు. కాబట్టి లోకం చెడిపోయినప్పుడు చెడిపోయిన లోకాన్ని క్రీస్తు రిపేర్ చేపిస్తాడు. ఇది బేసికల్ పాయింట్. ఒక కారు ఒక వ్యక్తి తయారు చేశాడు అనుకో, కారు వ్యక్తి తయారు చేస్తే కారు చెడిపోతే తయారు చేసిన వ్యక్తి ఏమేమి పెట్టి తయారు చేశాడు తను తెలుసు. కాబట్టి ఆ కారుని రిపేర్ చేయడానికి అతను అర్హుడు. అందుకని ఫోర్డ్ కారు గురించి ఒక కథ ఉంది. ఫోర్డ్ కారు గురించి ఒక కథ ఉంది అని మీకు తెలిసే బహుశా నేను చెప్పను. 2 భార్యాభర్తలు హనీమూన్కి వెళ్తున్నారు, లేదా సరదాగా వెళ్తున్నారు. ఫోర్డ్ కార్లు వెళ్తూ ఉన్నారు. ఫోర్డ్ కార్లు వెళ్తుంటే ఏమైందంటే కొండ ప్రాంతాల్లో కొంచెం వెళ్ళగానే లాంగ్ జర్నీలో కారు మధ్యలో బ్రేక్ అయింది, ఆగిపోయింది, ఇంజిన్ మూవ్ అట్లా. భర్త తిరిగాడు, చేశాడు. భర్త ఫోన్ చేశాడు, వాళ్ళకెళ్ళి ఫోన్ చేశాడు, పిలిపించాడు, వచ్చారు, చేస్తున్నారు, ఎవరు అలగాల. అంతలోకి వెనక ఒక కారు ఒక ముసలాయన వస్తున్నాడు, ఒక 70 ఏళ్ళ ముసలాయన వస్తున్నాడు, 70 ఏళ్ళ ముసలాయన వస్తున్నాడు. ఆగాడు, మెకానిక్లు వచ్చి చేస్తున్నారు, ఎవరు వాళ్ళ కావట్లా, స్టార్ట్ కావట్లా. స్టార్ట్ ముసలాయన దిగాడు, ఏంది అన్నాడు. అనగానే కారు చెడిపోయింది అని నేను చెప్పాను. ఏమంటే పెద్ద మెకానిక్లు వచ్చారు, వాళ్ళే చేయలేకపోతే నీకు 75 ఏళ్ళు ఏం చేస్తావు ఈ కారు అన్నాడు. అయ్యా నాకు ఒక అవకాశం అన్నాడు. అయిపోయిన తర్వాత ఎక్కడైతే లోపం ఉందో ఎక్సర్సైజ్ చేసి కారు స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. అడిగాడు కారు, ఎవరు ఏందండి మీరు ఇలా చేశాను. నేను ఈ కారు తయారు చేసిన తయారుదారుని గుర్తుపెట్టుకున్నాడు. ఈ కారు తయారు చేసింది నేనే, కాబట్టి దీని లోపం ఏందో నాకు తెలుసు అన్నాడు. కాబట్టి లోపం ఏందో తయారు చేసిన తయారుదారుడు తెలిసిద్ది. ఎవరు పెడతారు తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. లోపం ఏందో తయారు చేసిన తయారుదారుడు తెలుసు. కాబట్టి ఆ లోపం తయారు చేసిన తయారుదారుడు పైన పరమందు కూర్చుంటే కుదరదు. అందువల్ల ఆయన భూమి మీద పంపాడు దేవుడు. తయారు చేసిన నువ్వు ఆ తయారు చేసిన మొత్తం చెడిపోయింది, దాన్ని బాగు చేసుకుని తీసుకొని రా అన్నాడు. అది అందువల్ల లోకం ఆయన మూలం కలిగిన, లోకంలోకి ఆయనకు వచ్చాడు, లోకం ఆయన గ్రహించలేదు అన్నాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే నీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చున్నావు,
కాబట్టి క్రీస్తు బతికున్న దినాల్లో కపెర్నహూములో సావు సిద్ధమైన ఒక భౌతికమైన దేహంతో సావు సిద్ధమైన ఆ ప్రధాని ఆ కుమారుని బతికించాడు. నువ్వు దాని గురించి ఆలోచించవాక. అంతకంటే శ్రేష్టంగా ఆయన లోకరక్షుడు అంటే చనిపోయిన నీ ఆంతరంగికుడు బతికిస్తాడు అనేది ఒక స్టేట్మెంట్ అది అన్నమాట. చనిపోయిన నీ ఆంతరంగికుడు బతికిస్తాడు. సచ్చిన వాడు బతికించడానికే ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అనే విషయం చెప్పాడు. అప్పుడప్పుడు ఏం చేశాడంటే యోహాను అట్ట ఇసిరేసుకుంటూ వెళ్ళాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. మీరు ఎన్నిసార్లు చదువుకున్న యోహాను సువార్త రోజు అద్భుతంగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ప్రతి వాక్యం రోజు ఒక కొత్త టేస్ట్ వస్తుంది. కాబట్టి యోహాను సువార్తని ఎన్నిసార్లు చదువుకోండి, ఎన్నిసార్లు చదువుకున్న కొత్త ధరంగా ఉంటుంది. 5వ అధ్యాయము 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చున్నది. మృతులు అంటే ఎవరో తెలుసా? దేహంతో బతికి ఆంతరంగిక పురుషుడు చనిపోయిన వాడు. అంటే ఎవరైతే బాప్తిసం అనే కార్యక్రమం తన పాపాలు కడిగి వేసుకోలేదు, చెప్పేట్టుగా మీ అపరాధం చేతను పాపం చేత మీరు చచ్చిన వారు అయి ఉండగా అదనమాట. కాబట్టి అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు మృతులు. కాబట్టి మృతుడైన వాడిని బతికించడానికి వచ్చాడు. లోకరక్షకుడు వచ్చింది మృతుడైన వాడిని బతికించడానికి. ఎందుకంటే లోకాన్ని చేసిన ఆయనే కాబట్టి, లోకం చెడిపోయింది కాబట్టి చెడిపోయిన లోకాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మీ అపరాధం చేతను పాపం చచ్చిన మృతులు. కాబట్టి మృతులు దేవుని కుమారుని శబ్దము, ఇక్కడ శబ్దం అంటే సువార్త అని అర్థమట. దేవుని కుమారుని సువార్తను విను గడి వచ్చున్నది, ఇప్పుడే వచ్చింది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. జీవింతురు, జీవించడం అంటే బతకటం. చచ్చినవాడిని బతికించే సువార్త, చచ్చిన వాడిని బ్రతికించేది సువార్త. నీ ఆంతరంగికుడు చచ్చిపోయి ఉంటే సువార్త విని బ్రతుకు అనేది స్టేట్మెంట్. అది యేసుని గురించిన సువార్త, తన కుమారుని గురించిన సువార్త. తన కుమారుడు మానవ జాతికి ఏం చేశాడో తెలుసుకోవాలా, అది సువార్తను. మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. క్రీస్తుతో కూడా గుర్తుపెట్టుకోవాలా, క్రీస్తుతో కూడా ఇచ్చాడు ఆ భాగ్యం. క్రీస్తుతో కూడా నువ్వు బతితే, క్రీస్తుతో కూడా నువ్వు చచ్చినోడు బతితే క్రీస్తుతో కూడా నిరంతరం జీవించిన హక్కు కలిగి ఉంటావు. అది అందువల్ల దేవుడు ఏం చేశాడంటే, అయ్యా మా అపరాధాల పాపాలు మేము చచ్చి ఉన్నాం కదా, మరి ఏంది మాకు అంటాను? నువ్వు నీ అపరాధాల పాపాలు నువ్వు చచ్చినా నీ అపరాధాల పాపాన్ని క్రీస్తు మీద మోపాను అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చదువుకొని అంతా, నేను చదవను, టైం లేదు కనుక నేను ఏది కావాలో అది అట్లే వినిపిస్తాను. 5వ అధ్యాయం 19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అదనమాట. కాబట్టి నువ్వు పాపం చేసావు అనుకో, నీ పాపాల శిక్ష మీద నీ మోపాలా. కానీ ఏం చెప్పండి, దేవుడు నీ పాపమైన శిక్ష ఎంత ఉందో అంత తూచి క్రీస్తు మీద మోపుతాడు. కాబట్టి నీ శిక్షను మొత్తాన్ని భరిస్తాడు. దేవుడు వారి అపరాధం మీద వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవాలని ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. కాబట్టి సువార్త ఏం చేసేదంటే లోకాన్ని సమాధానపరుచుకుని ఆయన దగ్గర తీసుకెళ్ళిద్ది. సువార్త నిన్ను లోకాన్ని మనకేంటంటే ఇంత ఈజీగా ఉంది. కానీ క్రీస్తు సిలువలో నీ కొరకు ఎన్ని పాట్లు పడ్డాడో ఒకసారి గుర్తిరగాల. మానవ జాతిలో ఒకటి పాపం కోసం ఇంకోటి ఎవరైనా మరణించిన డాక్టర్ చూపించండి, అని నీ పాపాల కోసం నేను మరణిస్తున్నానని ఎక్కడ ఉండదు. ఒక బైబిలే ఆ సారాన్ని ఇచ్చింది, గుర్తుపెట్టుకోవాలా. దేవుడు వారి అపరాధములు, కాబట్టి నీ అపరాధం చేతను పాపం చేత చచ్చుంటే నిన్ను చంపకుండా దేవుడు నీ పాపాన్ని మొత్తాన్ని క్రీస్తు మీద మోపి ఆ క్రీస్తుతో సమాధానపరుచుకున్నాడు. అదనమాట, సమాధానపరుచుకున్నాడు. కాబట్టి సమాధానపరుచుకున్న ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచాలి వాక్యానుసారంగా. కాబట్టి క్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు.
క్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. కాబట్టి భౌతికంగా కపెర్నహూము సంబంధించిన ప్రధాని కొడుకుని చావు నుండి బతికిస్తే మనం ఆహా ఓహో రెండో సూచిక్రియ అనుకుంటే, అంతకంటే శ్రేష్టంగా ఆయన లోకరక్షకుడు అంటే ఆంతరంగిక పురుషుడిన చచ్చిన ప్రతి ఒక్కరిని బ్రతికించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ టెర్మినాలజీలో మనం యోహాను సువార్త 4వ అధ్యాయం చూడవలసిన ఉన్నాం. అది సువార్త మూలం కలిగేది, సువార్త మూలం. అందువల్ల వినిన వారు ఆయన నుండి విశ్వాసం ఉంచిరి. విశ్వాసం ఉంచి ఎందుకంటే ఎవరు ఉన్నారా లోకాన్ని రక్షించడానికి అన్నాడు. కానీ మనం వింటున్నాము, మనం రక్షించబడ్డామా? బేసికల్ పాయింట్. ఇంతకంటే క్రీస్తు చాలు నా జీవితానికి ఎవరి కోసం పోతాం అనే ఆలోచన అనుకున్నదా తక్కువగా ఉంది. మనం ఏంటంటే మన పాపాలు కడిగి వేసుకోవడానికి మనం బాధపడుతున్నాం. వచ్చిన గొడవ ఏంటంటే అపవాది ఏముందిలే, నాకు టైం అయిపోయింది. ఒక అద్భుతమైన స్టోరీ ఒక రచయిత రాశాడు, నాకు కొంచెం గుర్తుంది. ఆ స్టోరీలో ఆయన ఏం చెప్పాడంటే, అపవాది తన అనుచరులతో ఒక మీటింగ్ వేసుకున్నాడు. మీటింగ్ వేసుకుని బోర్న ఏడుస్తున్నాడు. బోర్న మరి అధిపతి ఏడుస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? తన అనుచరులు ఏడవాకంటే ఏమి ఏడుస్తాం? లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, ఇంకా మనకేం మిగిలిద్ది, మనం ఏం కూర్చుకోవాలో పంట అన్నట్టు అనగానే మీరు సలహా చెబితే సలహాను పాటిద్దాం అన్నాడు. అందులో ఒక అపవాది అనుచరుడు, ఏముంది వాళ్ళకి దేవుడు లేడని చెబితే పోయింది కదా, దేవుడు లేడని చెప్పి బెచ్చారం ఉంటారు భూమి మీద. దేవుడు లేడని చెబితే మనగాడు ఉంటాం, మనం కూడా లేవు కదా, ఇది రాంగ్ డెసిషన్ అన్నట్టు. ఇలాగ ఇస్తూ ఉంటే ఒక మోసయుక్తమైన ఒక సమాధానం అతని దగ్గర వచ్చి ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచు, కానీ బాప్తిసం తీసుకోవాక పాపాలు. అప్పుడు మనోడైతే చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళమను, కూర్చోమను, వినమను. కానీ ఆయన ఏం చెప్పేది అంటే, నా దగ్గరికి వచ్చినంత మాత్రాన మీరు పాపాలు కడిగేసుకొని చెబుతాడు. అదొక్కటి చేయకుండా ఉంటే చాలు. వాళ్ళు క్రైస్తవులు కాకపోతే దేవునితో వెళ్ళే ఛాన్స్ ఉండదుగా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన కుమారులు కావాలని కోరుకున్నప్పుడు ఈ లోకం విడిచిన తర్వాత తన లోకంలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. తను ఉండే స్థలం నువ్వు కోరుకుంటున్నాడు. అది మెయిన్ బేసికల్ పాయింట్. కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం వెనక ముందు ఏదన్నా టైం 10 సంవత్సరాల తర్వాత మరణిస్తాం, పెద్ద విశేషం కాదు. కాస్త టైం ఉండి 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు ఒక స్టేజ్కి వచ్చి చిన్నపిల్లలు తీసేసేయండి. 30 సంవత్సరాల తర్వాత వాట్ అబౌట్ నెక్స్ట్? కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే, మరణం తర్వాత దేవునితో పాటు ఉండాలనుకున్నప్పుడు భూమి మీద తమ పాపాలు కడిగి వేసుకోవాలా? నువ్వు రక్షకుని చెంతకు చేరాలా, రక్షణ చెంతకు చేరాలన్నమాట. కాబట్టి ఆయన లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు. రక్షించడానికి వచ్చిన వాడిని దేవుడు సమాధానపరుచుకోడు. అంటే వారి అపరాధం వారి మీద మోపక లోకమును క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోండి. ఆ సమాధానపరుచు పరిచర్య మాకు అప్పగించడం. కాబట్టి ఆ పరిచర్య విని క్రీస్తు దగ్గరికి వస్తే మీ పాపాలు దేవుడు ఆయన మీద మోపి మిమ్మల్ని సమాధానపరుచుకొని మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే చచ్చినవాడు బతికిస్తాడు. కాబట్టి కపెర్నహూములో ప్రధాని కొడుకుని బతికించినందుకు మనం ఆనందపడక్కర్లా. అంతకంటే శ్రేష్టంగా సత్యని ఆంతరంగిక పురుషుడు బతికించడానికి క్రీస్తు ఉన్నాడు. ఇప్పటికి స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట బతికిస్తానికి. ప్రభువు యేసుక్రీస్తుని బతికిస్తానని సువార్త ద్వారా చెబుతుంటే నువ్వు బ్రతికింపబడకపోతే, ఇష్టపడకపోతే నీ కర్మ, దానికి దేవుడు ఏం చేయలేడు. నేనేం చేయలేను అన్నాడు. ఒక మాట చెప్పాలంటే రెండో అద్భుతం కంటే గొప్పది నిన్ను బతికించుట. ఆ విషయం మర్చిపోవద్దు. అందువలన లోకరక్షకుడు అంటే ఏం చెప్పాడంటే, ఒక ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన ఒకటి చెప్పాడు. ఇది ఇలా జరిగింది అంటే భౌతికంగా బతికించిందని నువ్వు అద్భుతం అనుకోవక, అంతకంటే శ్రేష్టంగా క్రీస్తు యేసునందు దేవుడిని బతికిస్తానికి ఇష్టపడుతున్నాడు ఆంతరంగిక పురుషుణ్ణి. నువ్వు ఆయన విశ్వాసం ఉంచుము, రక్షించబడుము, లోకరక్షణ సంతకు చేరుమని గ్రంథం చెబుతుంది. కాబట్టి ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో ఆలోచన చేసి తమ పాపాలు తీసుకొని కడిగేసుకొని రక్షింపబడాలని. చనిపోయిన తర్వాత అంటే దేహం నుంచి ప్రాణం పోయిన తర్వాత నువ్వు కుర్రో మొర్రో అనుకుని లాభం ఉండదు. బతికొండప్పుడే ఇది జరగాల. ఒకవేళ టైం ఉందలే చూద్దాంలే నువ్వు అనుకుంటే, రాత్రి చెప్పా, ఏశావు టైం దాటిపోయింది, గుర్తుపెట్టుకోవాలా. ఏశావు మారు మనసు పొందడం ప్రయత్నించిన, మారు మనసు పొందలేక అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. కన్నీళ్లు విడిచి అడిగాడు దేవుణ్ణి, అయ్యా అన్నాడు.
ఆశీర్వదించు అన్నాడు. ఛాన్స్ లేదు, వేసావు, అయిపోయింది, నీ టైం అయిపోయింది, తీసి అన్నాడు. కాబట్టి ఏమైందంటే నువ్వు పొందాల్సినప్పుడు దాన్ని విస్మరిస్తే ఏంటంటే హృదయం కఠినమైపోయింది. నువ్వు పొందాల్సినప్పుడు ఏంటంటే హృదయం కఠినమైపోయింది. కఠినమైపోయిన తర్వాత అది నీకు దేనికి పనికిరాదు. జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్, స్త్రీలకి అరిసెలు చేస్తూ ఉంటారు చాలామంది. చేస్తున్నప్పుడు పాకం వేడి పాకం మీద చేస్తారు. అది చల్లబడి గట్టిపడింది అనుకో, దేనికన్నా మనకు వచ్చింది? చల్లబడి గట్టిపడి దేనికన్నా మనకు వచ్చిద్దా? దేనికి పనికిరాదు. అది దేని కాబట్టి ఏం చేస్తారంటే ఆ వేడి మీద ఏం చేస్తారంటే టక చేయాల్సిన చేస్తారు. కాబట్టి హృదయం కూడా ఏమైందంటే నువ్వు వాక్యానికి లోబడినప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే కఠిన పడటానికి ఇష్టపడతాడు. కఠిన పడిన తర్వాత ఎవరు కరిగించలేరు. నువ్వు కరిగించుకోవాలని అది కరగదు, అసలు ఆ మనసు రాదు కాబట్టి ఆలోచన చేసి జీవించే జీవితం ఎక్కడి నుంచైనా క్రీస్తు కొరకు జీవించాలని ఆలోచన కలిగిన వాళ్ళు క్రీస్తు యేసులోకి బాప్తిస్మ కార్యక్రమంలో వచ్చి రక్షకుని చెంత చేరాలని ప్రభువు యేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.